ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆలోచించి చూస్తే లోకంలో నిర్దయ కంటే దయే ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఏదో ఒక సందర్భంలో అబ్బా! ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు జనం అని అనిపించినా, మొత్తం మీద మనుష్యులు మంచివారు, స్వతహాగా దయాశీలురు అని విశ్వాసం స్థిరమైనది ఇన్నేళ్ల అనుభవంలోనూ. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక సందర్భంలో పూజనీయురాలు ఒక ఆమె నా దశ అతి కఠినంగా ప్రవర్తించవలసి వచ్చింది. పరిస్థితులు అటువంటివి. అందుకు నేనే బాధ్యుడను. ఇక మీదట వారి గుమ్మం తొక్కరాదని శాపించారు ఆమె. అప్పటి సంఘటనలను బట్టి అంత తీవ్రంగా ఉండక తప్పినది కాదు ఆమెకు. దిగాలు పడి వాడిపోయిన ముఖంతో నేను లేచి వచ్చేస్తుండగా ఆమె వారింటి ముత్తైదువును నా వద్దకు పంపారు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ముఖం తుడుచుకోవడానికి తుండుగుడ్డ ఇచ్చి, మీకోసం వడ్డిస్తున్నారు, భోంచేసి వెళ్ళమంటున్నారు అమ్మగారు అన్నదామె. పాలనేత్రము నెలవంక ఒకే ముఖాన కనిపించాయి ఆ నిమిషం నాకప్పుడు. ఆ జ్వరం అలా అలా 3 నెలలు పీడించింది నన్ను. ఈ సంగతి తెలిసిన శ్రీదేవి, మా అక్కయ్య స్నేహితురాలు, బళ్ళారి నుంచి ఆమె మేనమామ చేత ఉత్తరం వ్రాయించింది నాకు. 3 నెలలుగా జ్వరంతో బాధపడుతున్నావని తెలిసింది. ఇదేమి అన్యాయము? మేమంతా ఇక్కడుండగా నీవు ఒక్కడవు అక్కడ అలమటించడం ఏమీ బాగులేదు. వెంటనే రావాలి. ఇక్కడ తగిన వైద్యము పథ్యము ఏర్పాటు చేయడం బాధ్యత మాది అని వ్రాశారు. వారు ఆనతిచ్చిన ప్రకారమే వెళ్ళాను. సూర్యచంద్రులు ఒకవేళ తమ గతి తప్పినా తప్పవచ్చు. చలిజ్వరం మాత్రం ప్రతిరోజూ గడియారంలో గంట కొట్టినట్టు ఉప్పెనై రావలసిందే. ఉదయము మధ్యాహ్నమంతా కులాసాగానే ఉండేవాడను. శ్రీదేవితోనూ చూడ్డానికి వచ్చిన స్నేహితులతోనూ సాహిత్య గోష్ఠిలో ఉండి చాలా సరదాగా గడిపేవాడను. 3 గంటలకు 5 నిమిషాలున్నదనగా చలి ప్రారంభమయ్యేది. మండు వేసవిలో ఎదుట గడియారపు పెద్ద ముళ్ళు 3వ అంకెను దాటేసరికి ఒళ్ళు సలసల కాగిపోయేది. 15 గంటలో కల్లా థర్మామీటర్ ఏ 105 చూపేది. ఆ జ్వరం ఒక ఘడియసేపు ఉండి తనంతటదే దిగజారిపోయేది. మళ్ళా ఎంతో నీరసంగా ఉన్నా ఎప్పటిలాగానే నవ్వులు పువ్వులు. పాపం నాకోసం చాలా శ్రమపడ్డారు వారు ఇంటిల్లిపాది. ఏ జన్మలోనో పెట్టి పుట్టబట్టిగాని ఈ జన్మలో వారి వల్ల ఇంత ఉపచారం పొందడానికి నేను ఏ విధంగానూ అర్హుడను కాను. నాకు మందు ఇస్తున్న పండిత తారానాథుల వారు ఈ వ్యాధికి అత్తిపళ్ళు మంచివి అనేసరికి ఆమడ దూరాన ఉన్న తోటకు మనిషిని పంపి రోజూ నా కోసం తెప్పించేవారు. అప్పుడే చెట్టు నుంచి కోయించిన అత్తిపళ్ళు. ఆ బంగళాలో నూతి నీళ్లు అంత తీయగా లేవని ఎక్కడో ఉన్న మంచినీటి బావి వద్దకు పంపి నా కోసం వేరే ఒక బిందెడు నీళ్లు తెప్పించేది శ్రీదేవి మేనత్త. పండిత తారానాథుల వారు రోజూ నన్ను చూడ్డానికి వచ్చేవారు. వారు వచ్చే వేళకు జ్వరం దిగజారి ఉండేది. మంచంపై నుంచి లేచి వారి ఎదుట పడక కుర్చీలో కూర్చొని వారితో కబుర్లు చెబుతూ ఉండేవాడను. శ్రీదేవి మా మాటలు వింటూ అప్పుడప్పుడు తనూ ఒక మాట అంటూ ఉండేది. ఆ రోజుల్లో నేను ప్రఖ్యాత అమెరికన్ తత్వవేత్త విలియం జేమ్స్ ప్రతిపాదించిన ప్రాగ్మాటిజం అనే సిద్ధాంతం గురించి చదువుతూ ఉండేవాడను. సర్వకాలాలకు సర్వ అవస్థలకు అన్వయించే విధాయకమైన సత్య నిర్వచనం లేదని, అప్పటి సమయాన్ని బట్టి ఆయా అవస్థలను బట్టి సత్యస్వరూపం మారుతుందని, ఆచరణయోగ్యమై అనుభవనీయమైన సత్య నిర్వచనే సబబైనదని చెప్పే వాదం అది. ఈ సిద్ధాంతానికి మనకు సుపరిచితమైన ఉపనిషద్భావాలకు కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఆధునిక తత్వశాస్త్ర సిద్ధాంతాలను కూడా ఎంతో చక్కగా అవగాహన చేసుకున్న తారానాథ్ నాతో చాలాసేపు చర్చించేవారు ఈ విషయాల గురించి. ఇప్పుడు తలుచుకుంటే వింతగా ఉంటుంది. అటువంటి జ్ఞాన సంపన్నులతో ముఖాముఖిని చర్చించడానికి నాకు ధైర్యం ఎలా వచ్చిందా అని. నా తెలిసి తెలియని అభిప్రాయాలు అంత ఓపికతో ఆలకించడం పెద్దల ఔదార్యానికి తార్కాణం. 40 రోజులు కాబోలు ఉన్నాను బళ్ళారిలో అప్పుడు.
ప్రతిరోజూ వచ్చేది జ్వరం కొన్నాళ్ళు. ఆ తర్వాత రోజు విడిచి రోజు, ఆ తర్వాత 3 నాళ్లకోసారి. 40 రోజులైనాక కూడా ఏమీ గుణం కనిపించలేదని తెలిసాక పట్నం నుంచి నాన్నగారు గట్టి జాబు రాశారు. ఇదేమి జ్వరం, నీవు వెంటనే నా వద్దకు రావలసింది అని. ఆ రాత్రే ప్రయాణమై పట్నం వచ్చాను. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చి పడకపై వ్రాలిన మరునిమిషం ముంచుకు వచ్చింది జ్వరం. నాడి చూచి నాన్నగారు, నాకు తెలుసు ఈ జ్వరం ఇలాగే వస్తుంది అని అప్పటికప్పుడు మనిషిని పంపి కొన్ని మూలికలు తెప్పించి కషాయం కాచి 3 మోతాదులిచ్చారు. 3 పూటలు. ఠక్కున ఆగిపోయింది జ్వరం. నాన్నగారిచ్చిన 3 మోతాదుల మందుతో. తిరిగి మళ్ళా రాలేదు ఎన్నేళ్లకి. అది వారి చేతి చలువ. తిరిగి బెంగుళూరు వెళ్ళాక ఒకనాటి సాయంత్రం తిరువాలూర్ రాజాయి గానం విన్నాను శ్రవణపేయంగా. కోయంబత్తూరు తాయి తరువాత తాయి అంత గొప్పగానూ పాడేది రాజాయి. ఆమెలో ఒక సుగుణం. ఎంత శాస్త్రయుక్తంగా పాడుతున్నా, ఎంతటి కఠినమైన మెళకువలు చూపవలసి వచ్చినా ఆమె ముఖంలో మాత్రం వికృతపు కళలేమీ కనిపించేవి కావు. ఎప్పుడూ ఎంతో అందమైన మందహాసం తాండవించేది ఆమె ముఖకమలమున. అటువంటి మూర్తి వైపు చూస్తూ సుశ్రావ్యమైన ఆ సంగీతాన్ని ఎంతసేపైనా వినవచ్చును. శాస్త్రపు కట్టుబాట్లను రవంతైనా మీరకుండా ఎంతో అనుభవిస్తూ పాడేది రాజాయి. క్షీరసాగర శయనా నన్ను చింతలు పెట్టవలెనా అని ఆమె అంటూ ఉంటే ఆమె దశ నా వంటి వాని గుండె కరిగి నీరయ్యేది. అయ్యో, ఆటగా పాటగా బతుకు గడిపివయ్యవలసిన ఈ అందగత్తెకు ఎందుకు ఇంతటి చిత్తావేదన అనిపించేది. రాజాయి పాడటం వల్ల పేరుగాంచిన పాట శివదీక్షాపరురాలనురా అనే కురవంజి రాగమున పాట. కొంతవరకు ఆ రాగంలోనే ఉన్నది మరువరాని ఆ మాధుర్యం. కానీ ఆ అందాన్ని 1000 రెట్లు అతిశయింపజేసేది రాజాయి తన కంఠస్వరం వల్ల, తన మనోభావ ప్రకటనల వల్ల. గానరసమును అద్భుతంగా ఉప్పదిల్లజేసేది రాజాయి. ఆమె ప్రతి వేకువను పంచ ఉషఃకాలాన, ఎండాకాలమనక వానాకాలమనక 1 గంటసేపు ఈ పాటను, ఆ దేవగాంధారి కృతిని సాధకం చేసేదనేవారు ఆ రోజుల్లో. రాజాయి గానంలో దాక్షిణాత్య సంగీత కళ ఒక ఉత్తమ స్థాయిని అందుకున్నది. నా మనస్సున, నా హృదయాన్ని చాలా ఆకర్షించింది ఆమె గానం, ఆమె పాడే తీరు. అందుచేతనే ఆ రోజుల్లో స్నేహితులతో కులాసాకు ప్రఖ్యాత ఆంగ్ల కవి బైరన్ కూర్చిన బంచ్ ఆఫ్ స్వీట్స్, మధుర వస్తువుల గుత్తిని గురించి చెబుతూ ఆ కవి జాబితాలో సందె చీకటిలో ప్రజ్వరిల్లే వేగుచుక్క, జవరాలి చిరునవ్వు, కెరటాలపై తేలివచ్చే రాగఛాయ ఇటువంటివి ఉంటే నా జాబితాలో ఇది అంటూ అంతవరకు నా జీవితంలో నేను చవిజూచిన మధురాతి మధురములైనవి ఇవి అనేవాడను. కనౌజ్ కస్తూరీ అత్తరు, కలకత్తా రసగుల్లాలు, సింహాచలం సంపెంగలు, సర్పవరం మల్లెలు, ఢిల్లీ పిస్తాష్ హల్వా, లక్నో జిలేబీలు, బందరు జహంగీరు మామిడి పండు, రాజాయి పాట అన్నిటికంటే మధురమైనది రాజాయి పాట. నను పాలింప నడచీ వచ్చితివో నా ప్రాణనాథ, వనజనయన మోమును జూచుట జీవనమని నెనరున మనసున మర్మము దెలిసి, నను పాలింప నడచీ వచ్చితివో నా ప్రాణనాథ. సురపతి నీలమణి నిభతనువుతో, ఉరమున ముత్యపు సరుల చయముతో, కరమున శరకోదండ కాంతితో, ధరణి తనయతో, త్యాగరాజార్చిత నను పాలింప నడచీ వచ్చితివో నా ప్రాణనాథ. అందమైన ఈ పాట వింటూ నిద్రపోయేవాడను ప్రతి రాత్రి. ఆహ్లాదకరమైన ఈ మేలుకొలుపుతోనే లేచేవాడను. ప్రతి వేకువను దివ్యగాయకి కోయంబత్తూర్ తాయి రికార్డ్ స్టార్ట్ చేసి నా చేతికి టీ కప్పు అందించేవాడు శంకర్ మీనన్. నేనంటే అతనికి ప్రాణం. ఎంతో శ్రద్ధతో చూచేవాడు నా పనులన్నీ.
నా జబ్బులో కూడా చాలా పాటుపడ్డాడు. మృదు మధురమైన కిన్నెర కంఠస్వరముతో మిళితమై ఉంటుంది శంకర్ను గురించిన జ్ఞాపకం. కోయంబత్తూరు తాయి పాడిన ఇంకో పాట కూడా తరచూ వినేవాడను. మరీ సావేరి రాగంలో శ్రీరాజ గోపాల అనే పాట. ఎంతో హృదయరంజకంగా పాడింది ఆమె ఆ పాట. ఎన్నిసార్లు వినినా ఇంకా వినాలని ఉండేది ఆ ఒక్క పాటే. ఆ రోజుల్లో నాకు కలిగిన సంగీతమందలి ఆసక్తి వల్ల నేనే వయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఒక సంవత్సరాది పండుగకు నాకు ఒక రిస్ట్ వాచ్ను కొనియ్యమని మీర్ చందానీ పేర సొమ్ము పంపింది మా అక్కయ్య ఢిల్లీ నుంచి. నా పేర పంపితే నేను గడియారం కొనుక్కోకుండా ఏ పువ్వులకో పుస్తకాలకో మరి ఏ చిల్లర ఖర్చుకో ఖర్చు పెడతానని జడిసి అతని పేర పంపింది సొమ్ము. అతను నాతో ఆ మాట చెప్పేసరికి నేను అనుకుంటున్నాను, వయలిన్ ఉంటే ఎంత బాగుండును. చప్పున ఆ వాద్యమును అభ్యసించి నా ఆత్మగాథనంతా ఆ వయలిన్తో చెప్పుకుందును కదా అని. మీర్ చందానీతో అన్నాను, ఇన్స్టిట్యూట్లో 4 వేపులా ఎక్కడ పడితే అక్కడున్నాయి గడియారాలు. నాకు రిస్ట్ వాచ్ ఎందుకు? ప్రస్తుతం నేను చాలా కోరేది వయోలిన్ అని. అతన్ని ఒప్పించి ఊళ్ళోకి వెళ్ళి చక్కని వయలిన్ కొనుక్కున్నాను. ఆ అంగడి యజమాని మన తెలుగువాడే. అప్పుడు అతనికి 20 ఏళ్లకు లోపు. చురుకైనవాడు, సౌమ్యుడు. అతనితో మన గోదావరి జిల్లా తెలుగు మాట్లాడుతూ అతని వద్ద ఉన్న వయలిన్లలో కల్లా మంచిది ఎన్నుకున్నాను. ఒక 10 ఏళ్ల తరువాత ఆ అబ్బాయిని మళ్ళీ కలుసుకున్నాను. ప్రఖ్యాత గాయకి బెజవాడ రాజరత్నం రేడియో గాన సభలో బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రా తర్ఫీదు చేసి డైరెక్ట్ చేస్తున్నాడు లంకా కామేశ్వరరావు. అతనే. జ్ఞాపకముందా? 15 ఏళ్ల క్రితం బెంగుళూరులో నీ వద్ద వయలిన్ కొన్నాను అనేసరికి నేను మరవలేదు. మీరే ఒకవేళ గుర్తింపరేమో అనుకున్నాను అన్నాడు కామేశ్వరరావు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారం ఇద్దరము. ఆకారంలో చాలా మారినా మా మనస్సులు మా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.